ఒకసారి ఒక లెజెండ్ ఏమందో తెలుసా మావా? ఇంకో పాలిన ఇలాఖల ఏ పోరి నోట్ల గాని పోరన్ నోట్ల గాని పేమాన్న మాట నాకు వినబడాలే. గొడ్డలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కలు కింద నరుకున్నది తల్లి. ఎస్, మీరు గెస్ చేసింది కరెక్ట్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బెస్ట్ లేడీ విలన్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. మన తెలుగు ఫిలిమ్స్ లో లేడీ విలన్ అంటే వెంటనే గుర్తుకొచ్చే నేమ్ లెజెండ్ సూర్యకాంతం గారు. అసలు గయ్యాలి అనే వర్డ్ కి ప్రాణం పోసారు సూర్యకాంతం గారు. మీకు విషయం తెలుసా? ఇంత గయ్యాల్లాగా స్క్రీన్ పైన తన ఇమేజ్ కి ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ కి అస్సలు సంబంధం లేదట. షీ వాజ్ వెరీ గుడ్ బై హార్ట్ అండ్ నోన్ ఫర్ హాస్పిటాలిటీ అట. ఎవరో అన్నట్టు ఆన్ స్క్రీన్ విలన్స్ ఆర్ రియల్ లైఫ్ హీరోస్ అని హోల్డ్స్ ట్రూ అనిపిస్తుందండి. ఈ వీడియోలో రెట్రో ఫిలిమ్స్ ని టచ్ చేయట్లేదు, డైరెక్ట్ తెలుగు ఫిలిమ్స్ గురించి మాత్రమే ఈ లిస్ట్, డబుల్ కంటెంట్ చెప్పట్లేదు. లేకపోతే తెలుసు కదా ఈ లిస్ట్ ఈ క్యూటీ నీలంబరి గారితోనే స్టార్ట్ అయ్యేది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ గైస్. లాస్ట్ వీడియోకి బాగా రీచ్ వచ్చింది, చాలా కష్టపడి చేశాను ఈ వీడియో. అందుకే ఈ వీడియోకి టార్గెట్ ఒక 250 లైక్స్ సెట్ చేద్దాం. మీరు తలుచుకుంటే ఒక లెక్కన జుజుబి. ప్లీజ్ అండి, నాతో స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అరే చేశారు కదా, ముందే చెప్తున్నా వీడియో పార్ట్ 1 మాత్రమే, రీచ్ వస్తే పార్ట్ 2 పక్కా చేస్తానండి. రీసెంట్ గా మన సబ్స్క్రైబర్ విశాల్ గారు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అదేంటంటే లిస్ట్ కి నెంబరింగ్ ఇవ్వమని. ఈ వీడియోలో అది ఇంప్లిమెంట్ చేశాను. గైస్, మీకేమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కమెంట్స్ లో పెట్టండి. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేద్దామా? ఈ లిస్ట్ లో 5th ప్లేస్ లో వస్తున్న బెస్ట్ లేడీ విలన్ క్యారెక్టర్ వచ్చేసి దాక్షాయణిగా అనసూయ గారు నటించిన ఫిలిం పుష్ప. అనసూయ గారు విలన్ గా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఉన్నది కొన్ని సీన్స్ అయినా ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగా ఇచ్చారు. ఆ కట్అవుట్ కి విలన్ క్యారెక్టర్ ఈజీగా చేయగలరు అనసూయ గారు. మంగళం సీను వైఫ్ క్యారెక్టర్ చేశారు అనసూయ గారు. దాక్షాయణి గారి బ్రదర్ ముగిలేస్ ని పుష్ప చంపేస్తాడు. అది దాక్షాయణికి ఎలా చెప్పాలో తెలియక మంగళం సీను భయంతో ఒక లుక్ ఇస్తాడండి, భలే ఉంటుంది. తర్వాత డెడ్ బాడీ కోసం మంగళం సీను గారి సీన్ అయితే హిలేరియస్ గా ఉంటుంది. మా బామ్మర్ది బాడీ ఇస్తే మేము తీసుకెళ్లిపోతాం అనే సీన్. తమ్ముడు చావుతో పగతో రగిలిపోతుంది దాక్షాయణి. కొత్తగా మంగళం సీనుని దించేసి సిండికేట్ కంట్రోల్ పుష్ప చేతిలో పెడతారు. దాక్షాయణి ఎంత పగతో ఉందంటే తన భర్తను కూడా చంపాలనుకుంటుంది. రూత్లెస్ గా చూపిస్తారు. పుష్ప పార్ట్ 2 లో దాక్షాయణి పుష్ప మీద రివెంజ్ తీసుకుంటుందో లేదో ఇంకొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. హోప్ పుష్ప 2 కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ లిస్ట్ లో 4th ప్లేస్ లో వస్తున్న బెస్ట్ లేడీ విలన్ క్యారెక్టర్ వచ్చేసి జయమ్మగా వరలక్ష్మి శరత్ కుమార్ గారు నటించిన ఫిలిం క్రాక్. వరలక్ష్మి గారి యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా తక్కువ మంది యాక్టర్స్ కి మాత్రమే ఆడియన్స్ అటెన్షన్ ని హోల్డ్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. అలాంటి యాక్టర్స్ లో వరలక్ష్మి గారు ఒకరు. మేడం గారి మెయిన్ అసెట్ వాయిస్. ఒక హుందాతనం తీసుకొని వస్తుంది తను ప్లే చేసే ఏ క్యారెక్టర్ కైనా. ఈ మూవీలో మనలాగే జయమ్మ కూడా ఒక ఫిలిం బఫ్. ప్రతి ఫ్రైడే ఒక ఫిలిం కి వెళ్తది. ఏమైనా తేడా వస్తే వేటపలం నుంచి మనుషుల్ని దింపి చంపేస్తుంది. కటారి కృష్ణ అండ్ జయమ్మ గారి సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అటు సైడ్ ఎవరున్నా ఫుల్ డామినేట్ చేసి పడేస్తుంది తన యాక్టింగ్ తో. జాతర సీన్ లో రవితేజ గారు వచ్చి కటారి కృష్ణని తీసుకుని వెళ్లే సీన్ లో సూపర్ గా చేస్తారు. ఆ తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో రవణ సింబాలిక్ గా గుండు కొట్టిస్తున్న సీన్ అయితే ఇన్స్టాంట్ హై వస్తుంది. ఈ లిస్ట్ లో 3rd ప్లేస్ లో వస్తున్న బెస్ట్ లేడీ విలన్ క్యారెక్టర్ వచ్చేసి ఆండాల్ గా సరిత గారు నటించిన ఫిలిం అర్జున్. నాకు పర్సనల్ గా ఈ మూవీలో తన సీన్స్ చాలా ఇష్టం. లిటరల్ కపుల్ గోల్స్ అని చెప్పొచ్చు. బాల్ నాయగర్ అండ్ ఆండాల్. ఆ ఫిలిం హీరో అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ కంటే వీళ్ళ కెమిస్ట్రీనే బాగుంటుంది. వీళ్ళ క్యారెక్టర్స్ లాంటి క్యారెక్టర్స్ తో ఒక ఫుల్ లెంత్ మూవీ చూడాలనుకుంటే ఉన్ని ముకుందన్ అండ్ అసోసియేట్స్ మూవీ హాట్స్టార్ లో ఉంటది, చూడండి, చాలా బాగుంటుంది. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ మూవీ. సరిత గారు కళ్ళతోనే యాక్టింగ్ చేయగలరు. ఆండాల్ గా సరిత గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇంట్రడక్షన్ లోనే పోలీస్ ని బిల్డింగ్ పై నుంచి తోసి చంపేస్తారు. అత్తగారి రోల్ లో ఇష్టం లేని కోడల్ని మనీ కోసం చంపాలనుకుంటారు. చివరికి ఆండాల్ గారు పెరాలసిస్ వచ్చినట్టు చూపిస్తారు. ఫన్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? సరిత గారు మనకెంతో ఇష్టమైన నీలాంబర్ క్యారెక్టర్ కి సరిత గారే డబ్బింగ్ చెప్పారు. సౌందర్య ఫ్రమ్ అంతఃపురం. విజయశాంతి గారు ఇన్స్పెక్టర్ రోల్ లో చేసిన కర్తవ్యం మూవీతే కాదండి, తన కెరీర్ మొత్తంలో చాలా హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. ఈ లిస్ట్ లో 2nd ప్లేస్ లో వస్తున్న బెస్ట్ లేడీ విలన్ క్యారెక్టర్ వచ్చేసి తెలంగాణ శకుంతల గారు నటించిన ఫిలిం నువ్వు నేను. తెలంగాణ శకుంతల గారి నట విశ్వరూపం చూస్తారు ఈ మూవీలో. హీరోయిన్ మేనత్తగా చేశారు ఈ మూవీలో. చాలా క్రూడ్ అండ్ రా క్యారెక్టర్ ప్లే చేశారు ఈ మూవీలో. కనికల్లా బర్ని గారు అక్కగా చేశారు ఈ మూవీలో. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అయితే అన్ని సూపర్ ఉంటాయి. జెంట్స్ అండ్ లేడీస్ అని తేడా లేకుండా ఎదురు వచ్చిన వాళ్ళందరినీ కొట్టుకుంటూ వెళ్తుంది ఈ క్యారెక్టర్. ఫిలిం డైరెక్టర్ తేజ గారు చాలా పవర్ఫుల్ గా రాశారు ఆ క్యారెక్టర్ ని. అంతకు మించి పవర్ఫుల్ గా యాక్ట్ చేశారు తెలంగాణ శకుంతల గారు. పెళ్లైన మర్నాడే తన మొగుడు చనిపోయినట్టు చెప్తారు. తన మేనకోడల్ని హౌస్ అరెస్ట్ చేసి హీరోని కలవకుండా
మాట్లాడకుండా ట్రై చేస్తారు. హీరోయిన్ ని చిత్రహింసలు పెడతారు. అడ్డు వస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మని కూడా కొట్టేస్తారు. ఆ కళ్ళల్లో కోపం అండ్ ఇంటెన్సిటీ సూపర్ గా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ గారు. పీ తెలంగాణ శకుంతల గారి టైం అది. లాస్ట్ లో అందరు మారి హీరోయిన్ వాళ్ళ పెళ్లికి ఒప్పుకున్నా తను ఒప్పుకోదు. అప్పుడు కూడా వచ్చి ఆపడానికి ట్రై చేస్తుంది. చివరికి హీరోయిన్ 4 తగిలించి పంపుతుంది. ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో వస్తున్న బెస్ట్ లేడీ విలన్ క్యారెక్టర్ వచ్చేసి ఇందుగా పాయల్ రాజ్పుట్ గారు నటించిన ఫిలిం RX-100. ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ విలన్ క్యారెక్టర్స్ అని తెలుసు, కానీ ఈ క్యారెక్టర్ అలా కాదు. మరీ ఇంత లెవెల్ బ్యాక్ స్టాబింగ్ ఏంట్రా బాబు అనిపించింది. మూవీలో మెన్షన్ చేసినట్టు రియల్ లైఫ్ క్యారెక్టర్ అని, సెక్సువల్ ప్లెజర్స్ కోసం హీరోయిన్ లవ్ అని పేరు చెప్పి మోసం చేయడం, కడత కాకుండా లాస్ట్ లో హీరోయిన్ చంపేయడం. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ పాయల్ గారు స్మోక్ చేస్తూ హీరోని చంపడానికి రౌడీలను పురమాయిస్తుంది ఇందు. హీరో వాళ్ళని కొట్టి ఎవరు పంపించారో చెప్పు అంటే దానికి బదులుగా ఇందు అని చెప్తాడు. అంత పిచ్చిగా ప్రేమించిన వ్యక్తికి ఆ నిజం చెప్పినప్పుడు హీరో డివాస్టింగ్ అయిపోతాడు. డెబ్యూ మూవీకి చాలా బాగా పర్ఫామ్ చేశారు పాయల్ రాజ్పుట్ గారు, కానీ ఇలాంటి రోల్స్ కే తనను టైప్ కాస్ట్ చేస్తున్నారు. అర్రే ఒక్క నిమిషం, ఇంకా వీడియో అయిపోలేదు. వెళ్లే ముందు ఒక్కసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే ఈ లిస్ట్ లో మీకు నచ్చిన ఫిలిం ఏంటో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫోక్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.